నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మోదీ సర్కార్ తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయంతో టర్కీ దేశానికి కేవలం ఒక్క రోజులోనే సుమారుగా 4,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం అది. ఆపరేషన్ సింధూర్తో ఒకే దెబ్బకు 3 పెట్టెలలాగా 3 దేశాలకు చాలా గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఒకటి ప్రత్యక్షంగా దెబ్బతిన్నది, చావు దెబ్బతిన్నది పాకిస్తాన్. వెనకుండి ప్రోత్సహించినటువంటి చైనాకి, టర్కీకి చాలా ఘోరమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. సో ఇప్పుడు మనం పర్టికులర్గా టర్కీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. టర్కీకి ఏ విధంగా దెబ్బ తగిలింది? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ని బాహాటంగా వీఆర్ విత్ పాకిస్తాన్ అని ముందుకొచ్చి చెప్పినటువంటి ఏకైక దేశము టర్కీ. వీఆర్ విత్ పాకిస్తాన్. ఈవెన్ ఆ దాడి జరిగినప్పుడు కూడా, పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ట్వీట్ కూడా చూస్తే షహబాజ్ షరీఫ్ పెట్టినటువంటి ట్వీట్, కశ్మీర్ విషయంలో మాకు టర్కీ అన్ని వేళలా అండగా నిలుస్తోందని చెప్పి షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేయడం కూడా మనకు అర్థమైపోతుంది. ఎస్, టర్కీ దీని వెనక ఉన్నది. అన్ని విధాలుగా ఆయుధాలను సప్లై చేస్తోంది, డబ్బులను సప్లై చేస్తోంది, డ్రోన్లను సప్లై చేస్తోంది. వెనకాల నుండి సప్లై చేయడం మాత్రమే కాకుండా బాహాటంగా కూడా వీఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి భారత ప్రభుత్వం తను చేయగలిగేది ఏంటో తను కూడా చూపించాలి. కాబట్టి ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ స్ట్రోక్ లాంటి నిర్ణయం ఏంటంటే, సెలిబీ ఏవియేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నది. ఈ సంస్థ మన భారతదేశంలో దాదాపుగా ఒక 9 ఎయిర్పోర్ట్లలో సెక్యూరిటీ సర్వీసెస్ని చూస్తోంది. చాలా పెద్ద సంస్థ ఇది. ఈ సంస్థని కార్యకలాపాలను, ఆ కాంట్రాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయంతో ఆ సంస్థకు 4,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 10,000 మంది ఎంప్లాయీస్ని సుమారుగా రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సెలబీ ఏవియేషన్ చైర్పర్సన్ కమ్ ఫౌండర్ అయినటువంటి క్యానన్ తాజాగా మాట్లాడారు. సో ఎంత ఘోరంగా మేము దెబ్బతిన్నాం, నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి, ఉనికి లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళదాం. నిజానికి 17 సంవత్సరాలుగా ఈ యొక్క కంపెనీ మన భారతదేశంలో ఆపరేషన్స్ చేస్తూ ఉంది. వివిధ ఎయిర్పోర్ట్లు సుమారుగా ఒక 10,000 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తద్వారా $400 to $500 మిలియన్ ఒక్క రోజులో పూర్తిగా ఆవిరైపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఎందుకంటే బాహాటంగా మద్దతు తెలిపింది, వెనక నుంచి కూడా సపోర్ట్ చేసింది. భారత ప్రభుత్వం చెప్పినటువంటి కారణం ఏంటంటే, జాతీయ భద్రత దృష్ట్యా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ద్వారా ఈ సెలిబీ ఏవియేషన్ కార్యక్రమాలను, ఆ కాంట్రాక్ట్ను కూడా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నిషేధానికి ముందు ఎలా ఉండేవి సంబంధాలు, నిషేధం తర్వాత ఏం జరిగిందని చూస్తే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, కొచ్చి ఇలాంటి సుమారుగా సంవత్సరానికి 58,000 విమానాలకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల్ని అందిస్తూ వచ్చేది ఈ సంస్థ. కానీ వాటన్నిటిని నిలిపేయడం ద్వారా చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్కు ముందు ట్రేడ్ రిలేషన్స్, ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున జరిగేది. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ అనధికారికంగా ట్రేడ్ సంస్థలు, తర్వాత ఇంపోర్టర్సు, దిగుమతిదారులు వీళ్ళందరూ కూడా బాయ్కాట్ టర్కీ ప్రోడక్ట్స్ అనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇవ్వడంతో ఆ దెబ్బ కూడా టర్కీకి చాలా పెద్ద ఎత్తున తగిలింది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనము చూద్దాం. నిజానికి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అనేది 3 దేశాలపై పడింది. ఒకటి చైనా, 2 టర్కీ, ఇంకొకటి పాకిస్తాన్. డైరెక్ట్గానే చావు దెబ్బతింది. 88 గంటల ఆపరేషన్లో ఎంత ఘోరంగా దెబ్బతిందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు టర్కీ బాహాటంగా ఆ దేశానికి చెందినటువంటి ఆ సంస్థ సెలిబీ ఏవియేషన్ సంస్థ చైర్పర్సన్, ఫౌండర్ అయినటువంటి క్యానన్ డైరెక్ట్గా చెప్పడంతో ఈ యొక్క విషయం ప్రపంచం మొత్తానికి కూడా బట్టబయలైనట్టుగా అయింది. ఇందాక ఆ సంస్థను బ్యాన్ చేయడంతో ఎంత నష్టం జరిగిందో ఎప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితి సెలిబీ ఏవియేషన్. అండ్ ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందు బైలాటరల్ ట్రేడ్ చాలా ఎక్కువ జరిగేది టర్కీకి, భారతదేశానికి మధ్య. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం స్వచ్ఛందంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ చాలామంది దిగుమతిదారులు, వ్యాపారస్తులు, ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నారు. బ్యాన్ చేయాలి, బాయ్కాట్ టర్కీ ప్రోడక్ట్స్ అనేటువంటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా వాటిని కొనడం ఆపేశారు. ట్రేడ్ యూనియన్స్ కూడా వాటిని బాయ్కాట్ చేయడం మొదలుపెట్టారు. ఈ దెబ్బతో టర్కీ చాలా ఘోరంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం మనం డీటెయిల్స్. మే 20, 2025కు ముందు భారత్, టర్కీ మధ్య
సంవత్సరానికి ఎంత ట్రేడ్ జరిగేదంటే $3.7 బిలియన్ నుండి $3.8 బిలియన్ వరకు ఉండేది. అంత పెద్ద ఎత్తున ట్రేడ్ జరిగేది టర్కీకి భారతదేశానికి మధ్య. కానీ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరగడము, టర్కీ పాకిస్తాన్కు బాహాటంగా మద్దతు తెలపడంతో భారత్ చేయాల్సింది చేసింది. ఒకటి, ఆ సంస్థ యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేయడంతో పాటు బ్యాక్గ్రౌండ్లో బిహైండ్ ద కర్టన్స్ ఏం చేయాలో అవన్నీ కూడా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏమేమి మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్ళంటే ఖనిజ ఇంధనాలు, మినరల్ ఫ్యూయల్స్ కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ మనం సుమారుగా ప్రతి ఏటా $1.8 బిలియన్ విలువైనటువంటి పెట్రోలియం ఉత్పత్తులు మనకి దిగుమతి అయ్యాయి అక్కడి నుంచి. వాటిపైన ఎఫెక్ట్ పడింది. పూర్తిగా ఆపేయలేదు, కానీ చాలా వరకు తగ్గించాం. తర్వాత టర్కీ మార్బుల్స్ చాలా పాపులర్, ఎక్కువగా మనము దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా భారత్ దిగుమతి చేసుకునేటువంటి విదేశీ మార్బుల్లో దాదాపు 70% టర్కీ నుంచే వచ్చేది. ముఖ్యంగా రాజస్థాన్లోని మార్బుల్ ఇండస్ట్రీ అంతా కూడా టర్కీ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉండేది. ఈ దెబ్బతో అది కూడా దాదాపు చాలా వరకు తగ్గించేశారు. ట్రేడ్ అసోసియేషన్సే, ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళలేదు. ట్రేడ్ వర్తక సంఘాలు వాళ్ళంతట వాళ్ళుగా స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి నిర్ణయం, అదొక పెద్ద దెబ్బ తగిలింది. అండ్ యాపిల్స్, భారత మార్కెట్లో విక్రయించేటువంటి దిగుమతి చేసుకుంటే యాపిల్స్లో టర్కీ చాలా ప్రధానమైనటువంటి సరఫరాదారు. ముఖ్యంగా పండగల టైంలో కానీ వీటిలో ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం. వాటిని కూడా దాదాపుగా ఆపేసినటువంటి పరిస్థితి. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత కొన్ని కెమికల్స్, మన పరిశ్రమల్లో ఇండస్ట్రీస్ ఉపయోగించేటువంటి కొన్ని రసాయనాలు టర్కీ నుంచి ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటుంటాయి. వీటితో పాటు గోల్డ్ అండ్ విలువైనటువంటి కొన్ని లోహాలని కూడా మనము ఆభరణాల జ్యువెలరీ పరిశ్రమ ఎక్కువగా అక్కడి నుంచి మనం టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం. ఎప్పుడైతే జరిగిందో మనం ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయ మార్గాలు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం. దెబ్బకి టర్కీకి తత్వం బోధపడింది. 2 విధాలుగా దెబ్బకొట్టాం. ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేసాం. వీటితో పాటు ఇనుము అండ్ ఉక్కు, ఐరన్ అండ్ స్టీల్, పర్టికులర్గా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ రంగాల కోసం ఈ ఇనుము ఉక్కు ఉత్పత్తులు ఎక్కువగా మనం దిగుమతి చేసుకునే వాళ్ళం టర్కీ నుంచి బిఫోర్ ఆపరేషన్ సింధూర్. ఆ తర్వాత వీటి నెంబర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా వీటితో పాటు చాలా ఉన్నాయి. సిమెంట్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సామాగ్రి, ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు మనము టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నిటినీ కూడా బ్యాన్ చేయడంతో టర్కీకి జ్ఞానోదయమైంది, తప్పు తెలుసుకుంది, దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. కానీ ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం తన స్టాండ్ మీద ఉన్నది. ఇప్పుడు తాజాగా ఈ సెలబీ ఏవియేషన్ చైర్పర్సన్ కమ్ ఫౌండర్ ఏదైతే చెప్పారో, తద్వారా మరొకసారి భారత్ దౌత్యపరంగా కానీ లేకపోతే ఇంకో విధంగానైనా తలుచుకుంటే ఏం చేయగలదు, అతిపెద్ద మార్కెట్ మనకు ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఎవరూ శత్రుత్వాన్ని కొని తెచ్చుకోరు. ఈవెన్ అమెరికా కూడా ఇదే విషయంలో భయపడుతోంది, చైనా కూడా ఇదే విషయంలో భయపడుతోంది. ఇది టర్కీకి జరిగినటువంటి నష్టం. అండ్ పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం ఆపరేషన్ సింధూర్ ద్వారా సుమారుగా 9 సైనిక స్థావరాలపైన దాడులు జరిగాయి, 12 టెర్రర్ క్యాంప్స్ పైన దాడులు జరిగాయి. పీఓజేకి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 12 ఉగ్రవాద స్థావరాలపైన, శిక్షణా శిబిరాలపైన దాడులు జరిగాయి. ఇప్పటికీ కూడా వాటిని ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతూ ఉన్నాయి మళ్ళీ. ఇది పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం. ఇక చైనాకు జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వాడినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా చైనా నుంచి వచ్చినటువంటివి. కొన్ని ఆయుధాలు కూడా చైనా స్పాన్సర్ చేసినవి, మరికొన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవి, మరికొన్ని డ్రోన్స్ పర్టికులర్గా టర్కీ నుంచి వచ్చినటువంటివి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం ఫెయిల్ కావడంతో మన మిసైల్స్ చాలా ప్రిసైజ్ అటాక్స్ చేయగలిగాయి. మనం చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టలేకపోయింది పాకిస్తాన్. తద్వారా ప్రపంచం ముందు చైనా యొక్క ఉత్పత్తులు ఇలాగే పనిచేస్తాయేమో అనేటువంటి ఇప్పటికే ఒక ఒపీనియన్ ఉన్నది. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మరొకసారి చైనా యొక్క బండారం బయటపడినట్టయింది. తద్వారా చైనా డిఫెన్స్ మార్కెట్ చాలా ఘోరంగా పడిపోయింది. చైనా యొక్క ప్రోడక్ట్స్ క్వాలిటీ ఇంత దారుణంగా ఉంటాయన్నటువంటి విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. సో దాంతో ఇప్పుడు చైనా కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒకవైపు చైనా ఉవ్విళ్ళూరుతోంది, చైనా తెర వెనక ప్రయత్నాలు చేస్తుంది, ఈవెన్ పాకిస్తాన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరి చూడాలి ఈ ప్రయత్నాలు మరొకసారి. అందుకనే దాని యొక్క నిదర్శనమే తాజాగా దేశంలో బస్ట్ అవుతున్నటువంటి చాలా టెర్రర్ మాడ్యూల్స్ తిప్పికొడుతున్నారు మన భద్రతా సంస్థలు. అది ఒక దెబ్బ, ఒక నిర్ణయంతో టర్కీ ఎంత ఘోరంగా చతికిలబడిందో మనకు అర్థమవుతోంది. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.